బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దానిని కొందరు హైకోర్టులో అడ్డుకున్నారన్నారు. బీసీ బిడ్డనని చెప్పుకునే మోదీకి తెలంగాణ ప్రజల ఆవేదన అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గమంటున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ను అమలు పరచాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా బీసీ బంద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, బీసీ బంద్కు సంబంధించి ఎట్లా జరుగుతుంది? చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇలా బీసీ బంద్. ఎందుకంటే అది బీసీలకే కాదు, అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అదొక పెద్ద పీట. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే బీసీ డిక్లరేషన్, కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆనాటి నుండి ఈనాడు చిత్తశుద్ధి పనిచేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దాని మీద ఎన్నో పర్యాయాలు, ఎన్నో కమిటీస్ వేసి జనగణన, కులగణన చేసి ప్రతి 150 కుటుంబానికి ఒక ఎమ్యూనేటర్ ఇచ్చేసి కులగణన పకడ్బందీగా చేశాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఒక్క రోజులకు మమ్మ అనిపించింది, కానీ దానివల్ల లెక్కలు రాలేదు, పూర్తిగా వివరాలు రాలేదు. కానీ ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత బీసీల కుటుంబాలు ఎన్ని మేమెంతో మాకంత వాటా దాని మీద కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కట్టుబడి ఉంటుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మాట తప్పేది కాదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ఇలా కుట్ర పొందుతూ ఉన్నది ఇలా. ఎందుకంటే రిజర్వేషన్ కట్టుబడుతూ ఉన్నది ఇలా. అదంతా కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ పాలన అయిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకు, బీసీ వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో ఫిల్ చేసింది కూడా మీ పార్టీకి సంబంధించిన నేతలే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అది చాలా అబద్ధం. ఎందుకంటే మేము బీసీ బిల్లు ఇంత పకడ్బందీగా కావాలని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి, GO 9 తీసేసి, ఆ తర్వాత కౌన్సిల్లో పాస్ చేసి ఇంత పకడ్బందీగా చేస్తూ ఉంటే వాళ్ళంతా మసిబుసి మారేడుకాయ చేస్తూ ఉన్నారు అవతల విపక్షాలు. కాబట్టి అది ఎవరు నమ్మరు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద అందరికీ నమ్మకం ఉంది. తప్పకుండా 42% ఒకవేళ అమలు కాకపోతే పార్టీ పరంగా మేము పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ స్థాయిలో మళ్ళీ బీసీ ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా అటు బీసీ సంఘాలు చెప్పుకొస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి డిపోలకు బస్సులు పరిమితం అయితే, ఇక స్వచ్ఛందంగా కూడా వివిధ షాపులు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, అన్నీ కూడా బంద్ నిర్వహించి అన్ని పార్టీలు, అఖిల పక్షాలతో పాటు జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు నిరసన తెలుపుతున్న పరిస్థితి. బీసీ ఈ రిజర్వేషన్కి సంబంధించి 42% అమలయ్యే వరకు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అఖిల పక్షాల నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.